వెల్కమ్ టు పూస్త క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీ ముందుకి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. అది ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. అదేంటి అంటే టమాటా రైస్. ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా నేను టమాటా, ఉల్లిపాయ, ఒక కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర తీసుకున్నానండి. తీసుకొని వీటిని అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కాసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర తర్వాత పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకున్నాక వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక అవి వేగుతుండగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలండి. అయితే అవి ఎర్రగా వేగేంత వరకు మనం వేగించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తొందరగా వేగిపోతాయి. అయితే ఉల్లిపాయలు వేగేంత వరకు మీకు ఒక చిన్న మాట, ప్లీజ్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ చేయండి. మీరు ఏ విధంగా నా వీడియోస్ ఇష్టపడుతున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా మగ్గడం కోసం నేను ఉప్పు వేసుకున్నాను. వేసి మూత పెట్టుకున్నాను. చూడండి, మగ్గిపోయి మూత పెట్టుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది టమాటా. ఇప్పుడు మొత్తం అంతా కూడా స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. నేను కారం తక్కువ తింటాను, సో కారం లైట్గానే వేసుకున్నాను. మీకు తగినంత ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. కారం స్మెల్ పోయేంత వరకు వేగించిన తర్వాత మనం రైస్ వండి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి కళాయిలో యాడ్ చేసుకుని ఆ రైస్ అనేది మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగనే పేస్ట్ చేసేయకూడదు. లైట్గా కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వస్తే రైస్ కూడా విరిగిపోకుండా ముక్కలు అయిపోకుండా నీట్గా ఉంటుంది. వండినట్టే ఉంటుంది. చూడండి, మన కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? రైస్ ఇలా అయిపోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలో లెమన్ పిండుకొని తినేవాళ్ళు ఉంటారు. టమాటా రైస్లో పచ్చి ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏ విధంగా తినడానికి ఇష్టపడతారో నాకు చెప్పండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసేసేయండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.